అల్లుడు అక్కుని ఇంకా చిన్నలు వస్తాడు కదా, ఒకసారి ఫోన్ చేసి రమ్మనిపోయాను. మామయ్య ఇంతకుముందే ఫోన్ చేసిన తమ్మునికి, వాడు ఫోన్ ఇస్తలేడు. ఏవండి సాగర్ ఇంకా నా మీద కోపంతో ఉన్నట్టున్నాడు. వాళ్ళు రారు కానీ మనం కేక్ కట్ చేద్దాందా. సంగీత మరొకసారి ఇంటికి పోయి రావాలనా? ఏవండి ఆల్రెడీ ఇంటికి వెళ్ళిళ్ళు, మళ్ళీ ఫోన్ చేస్తేనేమో ఎత్తుతలేడు. ఎందుకండి మళ్ళీ ఇంటికి వెళ్ళడం? సాగరు ముఖం కట్టుకోపో, అంగేసుకోపో, పోదాం అన్నోళ్ళు ఇంటికి పోదాం, ఎదురు చూస్తాను కావచ్చు. అమ్మా నేను రానని చెప్పినా కూడా నువ్వు మళ్ళీ అట్నే అడుగుతావేందే? నీ ఇంట్లో ఉండి అన్నట్టు నవ్వాల. నేను రానని చెప్పినా నువ్వు సపరేగా. అమ్మా నేను బాబాయ్ ఉంటేనే కేక్ కట్ చేస్తా, నాకు బాబాయ్ కావాలి. సరే అని. ఏవండి నేనే సాగర్ కాలేజ్ చెప్తా, అట్లనే వస్తాడు కావచ్చు. అమ్మా వదినేందే నాకు ఫోన్ చేస్తా అంది. బిడ్డ నేను రమ్మని ఫోన్ చేస్తాంది కావచ్చు, ఫోన్ ఎత్తి వస్తానని చెప్పరా అదరా. ఏం మాట్లాడతానమ్మా? ఈ వదిన ఫోన్ ఎత్తి నేను మాట్లాడతా. చెత్ హలో కోడలా. హలో అత్తమ్మ, బయలుదేరిలా? ఇంకా బయలుదేరలే కోడలా, వస్తాను. అత్తమ్మ మేమందరం ఇక్కడ మీకోసమే వెయిట్ చేస్తాను. మీరు వస్తే కేక్ కట్ చేద్దాం హనీకి. సరే కోడలా, వస్తామని తలకే నువ్వే ఫోన్ చేసినావు. సరే అత్తమ్మ, ఒకసారి సాగర్కి మాట్లాడతా. సాగర్ వదిన మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడు. హలో వదినే. సాగర్ ఇన్ని రోజులు జరిగింది మనసులో పెట్టుకోకు. నువ్వు అత్తమ్మ రండి, హనీకి కేక్ కట్ చేద్దాం. సరే వదినే. రండి సాగర్, మీరు వచ్చేలోపు మేము తొందర రెడీ అవుతాం. ఓకే వదినే వస్తాను. బాబాయ్ నీకోసమే వెయిట్ చేస్తాను, రా తొందర. సరే రహాని. నువ్వు నానమ్మ తొందర వచ్చినాకనే కేక్ కట్ చేస్తారు, రా తొందర. బయలుదేరుతాను రహాని, వస్తాను. అమ్మా నీకు ఈడ పని లేదనే గా వదిన ఫోన్ ఇచ్చి నన్ను మాట్లాడమంటూ? బిడ్డ వదిన అడుగుతున్నా, నీకు ఇచ్చిన ఏం మనసులో పెట్టుకోకురా, పోదాం. అమ్మా నువ్వెన్న చెప్పే నాకు ఇంటికి రాబుద్దే అయితే లేదు అసలు. బిడ్డ వదినని పక్క పెట్టి అన్న ముఖం నువ్వు అని ముఖం చూసిపోవాలి మనం. సరే తీ అమ్మా, నువ్వు పోయి వేరే చీర కట్టుకోపో, నేను పోయి ముఖం కట్టుకుంటా. బాబాయ్ ఏంటి బాబాయ్ ఇంత లేట్ గా వచ్చినావు? ఏం లేదు రహాని. అక్క బాగా నానే. బాగా తమ్ముడా, ఎప్పుడు వచ్చినావు నువ్వు? నేను సాయంత్రం వచ్చిన అక్క. అమ్మా తమ్ముడు ఇంట్లో రాలి, కేక్ కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే. బాబాయ్ నా గిఫ్ట్ ఏది? బాబాయ్ నా గిఫ్ట్ ఏమద్దులే, నీకు జాబ్ వచ్చినాక కోని. సరే రహాని, నాకు జాబ్ వచ్చినాక నీకు పెద్ద టెడ్డీబేర్ కొనిస్తలే. అల్లుడు జాబ్ ట్రై చేస్తానవా? లేదు మామయ్య, నీకు మొన్ననే చెప్పినగా ఏదైనా బిజినెస్ పెడదామని ఆలోచిస్తాను. అల్లుడు మరి ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటాను? డైరీ ఫామ్ పెడదాం అనుకుంటాను మామయ్య. మా దోస్త్ గారిని అడిగి అన్నీ తెలుసుకున్నా. ఒకవేళ ఈ ఎండాకాలం వరకు సెట్ అయింది అనుకో, పెట్టుకుంటే. అరే తమ్ముడు, డైరీ ఫామ్ అంటే కొంతమంది కలిసి వస్తుంది, కొంతమంది కలిసి రాదు. ఏంగా అన్న, దాని గురించి నేను అన్ని తెలుసుకుంటానా. ఏదో ఒకటి చేసి నేను దాన్ని సక్సెస్ చేసుకుంటా. అల్లుడు మరి డైరీ ఫామ్ పెట్టుకుంటే ఎన్ని లక్షలు ఖర్చు వస్తుంది? షెడ్కి ఒక 5 లక్షలు, బర్లకు ఒక 10 లక్షలు మామయ్య. 15 లక్షలు అయితే అవుతుంది. 15 లక్షలా? సాగర్ 15 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఎక్కడి నుంచి తీసుకొస్తావని అడుగుతావేంది బాదే? నా పాలు ఖర్చు 2 ఎకరాలు ఉన్నదిగా, అది అమ్ముకొని తెచ్చుకుంటా. అల్లుడు నువ్వు అనుకునేది కరెక్ట్ కాదు, ఆలోచించేది. భూమి అమ్ముకునే బర్రెల ఫామ్ పెట్టుకుంటాడా? మరి 15 లక్షలు ఎక్కడి నుంచి తేవాలా మామ? ఆ 15 లక్షలు తెచ్చి పెట్టింది అనుకో, వాటికి మిత్తి కట్టుడు అవుతుంది నా సంసారం మొత్తం. ఇక నాన్న నీకేడ పని లేదా? ఊకో, మర్దికి నచ్చిన పని మర్దిని చేసుకొని. ఇగో మీ అందరికి మళ్ళీ చెప్తానా, నాకు నచ్చినట్టుగా నా 2 ఎకరాలు అమ్ముకొని నేను డైరీ ఫామ్ పెట్టుకుంటా. ఇక మళ్ళీ నన్ను ఇంకోసారి అడగకూడదు మీరు. బాబాయ్ కేక్ ఇయ్యలే, నేను అప్పుడే వెళ్ళిపోయిందా అని నేను పోయేటప్పుడు బాబాయ్ కేక్ తీసుకుపోతా తీరా. లేదు నాన్న, నేను బాబాయ్ కేక్ ఇప్పుడే ఇస్తా. అని ఇక బర్త్డే రోజు ఏడవకు, నేను తీసుకుపోతుందా? బాబాయ్ నాకు చెప్పకుండానే వచ్చినవేది ఇంటికి? చిన్నది అర్జెంట్ పని ఉంటే వచ్చింది రాహాని. అవునా బాబాయ్, ఇగో కేకు. థ్యాంక్స్ రాహాని. ఇక మామయ్య ముందు గట్లనేరా మాట్లాడేది? ఎవరితో ఎట్లా మాట్లాడదు తెలియదారా? మరేందన్నా ప్రతి ఒక్కరు నన్నే అడగటోళ్ళు అయ్యలు. నీ మొన్ననే చెప్పినదా, మళ్ళీ ఎందుకు అడగాల నన్ను? అరే మామయ్య పెద్దోడు, ఆయన ఏం చెప్పినా నీ మంచి గురించే చెప్తారు కానీ చెడు గురించి కాదు కదా. ఇట్లాంటి ఎన్నో చూసుంటారనే. అన్నా నాకేం చేయాలో తెలుసు, నాకు ఎవరు చెప్పడం అవసరం లేదు. వినే కొద్దీ అందరు చెప్పేటోళ్ళు అయితే వాళ్ళు. అరే నీకు ఎవరు అయితే ఎందుకు చెప్తారా? మనోళ్ళు అనుకునే కదా నీకు చెప్పేది. నువ్వు చేసే దాంట్లో కరెక్ట్ ఉంటే నీకు ఎందుకు చెప్తారు? దాని తప్పు ఉన్నది కాబట్టి నీకు చెప్తారు, అర్థం చేసుకో. కోడలా ఇక ఇంటికి పోయేస్తా. అయ్యో తినకుండా వెళ్తారు అత్తమ్మ, నేను మీకోసం చికెన్ ఫ్రై చేసిన, తినేసి వెళ్ళండి. సరే బిడ్డ, సాగర్ ఇంటికి పోయింది కదా, పోయి తీసుకొని వస్తా. సరే అత్తమ్మ. కొడుక
ఇటుకాడ మామయ్య ఒక్కడే ఉన్నాడు, ఇంకా అన్నం తినకుండా కూర్చున్నాడు. రాలిపోదాం రాని ఇంటికి. అమ్మా నాకు ఆకలి అయితే లేదు, మీరే పోయి తినిపోల్లి. అరే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు సాగరు? ఏదైనా ఉంటే మనం చూసుకోవాలి కానీ ఇంకా మామయ్య ముందేంద్రా, ఆయన ఏమనుకుంటాడు చెప్పు. నేను ఇప్పుడు ఏం లొల్లి పెట్టుకుంటా అన్న, అక్కంజలు సైలెంట్ గా వచ్చేసినా, ఇప్పుడు నువ్వే వచ్చి లొల్లి పెట్టుకుంటాను వీడ. అరే ఇక లొల్లు లేదు ఏం లేదురా, ఇంటికి రా, ఇంత తిని అత్తుదాయం. అన్న నాకు నిజంగా ఆకలి అయితే లేదు, నన్ను ఒక్కరిని ఒంటరిగా వదిలేదు అన్న. పెద్దోడా నువ్వు అనిని తీసుకొని ఇంటికి పోనీ సాగర్ని తీసుకొని వస్తా. అరే సాగరు, అన్నతోటి మామతోటి గిట్నేనారా మాట్లాడితే నీకు ఎప్పుడు వస్తుందిరా బుద్ధిగా? అదే అమ్మా మీరు చెప్పింది మీకు నచ్చినట్టు ఉంటే మంచోని, లేకపోతే చెడ్డోని కదా. అయిందేదో అయిపోయింది, మామయ్య ఏమనుకుంటారా పొయ్యి ఇక్కడ తినద్దా? ఇట్లాంటిది ఏదో జరుగుతుందని చెప్పేసి నేను రానన్నా, మీరు రమ్మన్నారు, మళ్ళీ ఇప్పుడు నాదే తప్ప అంటారా? కొడుకా నేను తప్పేవాలని అంటాను, నీకు మంచి మాట చెప్తాంటే నువ్వే అర్థం చేసుకుంటలేవు. సరే అమ్మా, ఇప్పుడు ఎట్లా జాబులు దొరుకుతలేవు, ఆ 2 ఎకరాలరా నేను వ్యవసాయం చేసుకుంటే మీ అందరికి సంబరం కదా. ఏమండి, మీరేమో రియల్ ఎస్టేట్ ఆపేసి వ్యవసాయం చేసుకుందాం అన్నారు, సాగర్ ఏమో ఆయన భూమి ఆయనకు కావాలంటాను, ఎట్లా అండి? ఇక మన భూమి మనమే చేసుకుందాం, ఇక అట్లనే రియల్ ఎస్టేట్లో కూడా కొంచెం చిన్న చిన్నగా చేసుకుందాం. మళ్ళీ రియల్ ఎస్టేట్ ఏంటండి? ఇప్పటికే మీకు లాస్ వచ్చింది, కొన్ని రోజులు మన భూమి మనం చేసుకుందాం. ఇక తమ్ముడు కూడా మంచిగా నాతో కలిస్తే మంచిగా 5 ఎకరాల వ్యవసాయం చేసుకుంటా రియల్ ఎస్టేట్లో కూడా ఇద్దరం కలిసి ఏమైనా చేస్తే ఇవ్వలేకపోయినా ఇంకా 6 నెలలకు సంవత్సరానికి అన్నా మంచిగా ఇద్దరు లైఫ్ సెటిల్ అవ్వు. ఇప్పుడు మరిది వినకపోతే మీరేం చేస్తారండి? మనది మనం చేసుకుందాం. అమ్మా అన్న అసలే నా మాటించాడు, ఒకసారి నువ్వన్నా చెప్పరా అదే అన్నతోని. నేను అన్నకి ఏం చెప్పాలా బిడ్డ? అన్న చెప్తే నువ్వే వినాలే కదా. నా 2 ఎకరాలన్నర నేను అమ్ముకొని మంచిగా బిజినెస్ పెట్టుకుంటానే, ప్లీజ్ ఒకసారి నువ్వు అన్నతో మాట్లాడి చెప్పరా అదే. అన్న నీకంటే తెలియకాలోడే కదరా, అన్న ఏమన్నా బిజినెస్ పెట్టుకోవాలంటే భూమి అమ్ముకొని పెట్టుకోకపోనారా? ఎన్ని కష్టాలు వచ్చినా అన్న భూమి ఎందుకు అమ్ముతలేరురా? అన్నకంటే పెళ్ళైంది పిల్లలు, ఇప్పుడు చేయగలుగుతాడా? నీ మంచిగా చేసుకొని పెట్టుకుంటా అంటే ఎందుకే మీరు ఇట్లా చేస్తారు? బిడ్డ అందరం చెప్పేది నీ మంచి గురించే, నువ్వు మంచిగా అర్థం చేసుకొని ఏదైనా జాబ్ చేసుకో. ఏమైందిరా, ఏం డిసిషన్ తీసుకున్నావు? నీకు చెప్పినా గారిగా భూమి అమ్మే ప్రాసెసింగ్లో ఉన్న ఈ ఎండాకాలం ఎట్లా చేసి డైరీ ఫామ్ పెట్టుకుంటారా? మరి నీకు చూసిన మార్కెటింగ్ జాబ్ ఏం చేయమంటావురా? సార్ అడుగుతాండు. ఇంకా మార్కెటింగ్ జాబ్ నేనే ఎక్కడ చేస్తారా? ఎట్లా చేసి డైరీ ఫామ్ పెట్టుకోవాలి, నా కాళ్ళ మీద నిలబడాలరా. నేను ఇష్టం రా సాగర్, నువ్వు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోరా. ఇట్లా భూమి అమ్ముకొని డైరీ ఫామ్ పెట్టుకున్నావు కరెక్ట్ కాదురా. మరి ఏది కరెక్ట్ రా సురేష్? మీరు అందరు చెప్పినట్టుగా 8,000 10,000 జాబులు చేసుకుంటా సాలిసాలం బతుకులు బతికితే కరెక్టారా? అరే ఎట్లా ఇన్ని రోజులు అయినావు కదరా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు జాబ్ చేసుకో, తర్వాత నువ్వు అనుకున్నది చేసుకో, అప్పుడు నీకే అర్థమవుతుంది. నువ్వు చెప్పినట్టు ఆ 2 సంవత్సరాలు నేను జాబ్ చేసిన అనుకో, అప్పుడు నేనేం సాధిస్తారా? అదే నేను డైరీ ఫామ్ పెట్టుకొని ఈ 2 సంవత్సరాలలో మంచిగా సక్సెస్ అయింది అనుకో, మంచి లైఫ్లో సెటిల్ కావచ్చు కదరా. సరే నాన్న, నేను మా ఆయనతో మాట్లాడతాం. ఏమండి, నాన్న ఫోన్ చేసిండు, మనకు పైసలు అడుగుతానట. ఇప్పుడు మన దగ్గర పైసలు ఎక్కువ సంగీత. మరి ఇప్పుడు ఎట్లా అండి? నాన్నకు అక్కడ ఇంటికాడ మాట పోతుందట. మన దగ్గర ఇప్పుడు ఉన్నదంటే ఒక ఇల్లు ఒకటే, మరి ఇల్లు బ్యాంకులో పెట్టి పైసలు తీసుకొని వద్దామా? ఇల్లు తాకట్టు పెట్టుడు ఎందుకండి? సరే ఒకసారి మా నాన్నతో మాట్లాడతాగండి. ఇట్లా సాగర్ ఆడు భూమి అమ్ముతా అని చెప్పి భూమి మొత్తం ఉంచినట్టు అన్న ఇవ్వకో. ఏంది సురేష్, భూమి అమ్ముతా అని చెప్పేసి మనిషిని తీసుకొచ్చి చూపించుడేంది? అదే నీకు తెలుసా అని ఫోన్ చేస్తాను అన్న. కాదు సురేష్, నువ్వే చెప్పు, అది ఇద్దరు పొత్తుల భూమి, నాకు చెప్పకుండా వాడు మనిషిని తీసుకొచ్చుకొని ఎట్లా చూపిస్తాడు చెప్పు? అదే అన్న, నేను కూడా చెప్పిన వానికి అన్న చెప్పకుండా చేసుడు కరెక్ట్ కాదా అని, కానీ మాట తింటలేడు అన్నవాడు. సరే సురేష్, వాడు ఇంత దూరం వచ్చిందంటే వానికి మంచిగా చెప్పి తింటలేడు, వానికి కత్తి ఏందో కార్ఖానా ఏందో నేను డైరెక్ట్గా చూసుకుంటా. బిడ్డ పొద్దుట నుండి ఏం తినలేదు, ఇంట్లో అన్నం తిందురా. ఏ పోవే అమ్మా, నేను తినను, నాకు ఆకలిగా లేదు ఇప్పుడు. తిండి మీద అలుగుతారా? ఇయ్యాలి రేపు పిల్లని ఇయ్యాలంటే భూములు జాగాలు చూసి ఎన్నో చూసి ఇస్తాను. నువ్వు భూమి అమ్ముకుంటే ఇస్తారా ఎవరన్నా పిల్లను? ఇప్పుడే నువ్వు నా పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తానువే? బిడ్డ నీకు 2 ఎకరాలన్నర భూమి ఉన్నది, ఆ భూమిని చూసా నీకు మంచి కట్నం ఇస్తారు, ఆ కట్నం ఇస్తే మంచిగా బిజినెస్ పెట్టుకో. వాడెవడో ఇచ్చే కట్నం మీద డిపెండ్ అయ్యి నేను బిజినెస్ పెట్టుకోవాలి, నానే అవసరమే లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడతా గంతే. చెప్పు తినుకోడు కానీ పెళ్ళేదాకా ఏదైనా జాబ్ చేసుకొని ఆ భూమి కాపాడుకో బిడ్డ. నువ్వేందా అమ్మా అంత నన్ను చేతగాను లెక్క మాట్లాడతాను? నీ మంచిగా లైఫ్ లో సెటిల్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేసుకుంటా.